ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కళ్ళు మూసుకుని తడిగుడ్డ వేసుకుని ఇంట్లో పడుకున్నా గెలిచే ఛాన్స్ ఎవరికుంది అంటే తక్కున వైఎస్ జగన్ పేరు, ఆయన నియోజకవర్గం పులివెందులా గుర్తుకొస్తాయి. జగన్ కి అంతటి స్ట్రాంగ్ పోర్ట్ అది. ప్రత్యర్థి ఎవరు అన్న విషయం అనవసరం. వైఎస్ కుటుంబం పోటీ చేస్తుందంటే అక్కడ మెజారిటీ లెక్క పెట్టుకోవాల్సిందే. పులివెందుల్లో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే చిన్న విషయం కాదు. శాల్తీలు లేచిపోతాయి అనే సినిమా లెవెల్ ఎలివేషన్ బాగా ఫేమస్. అయితే ఈసారి అక్కడ జగన్ గెలుపు అంత ఈజీ కాదు. ఖచ్చితంగా గెలుస్తారు, కానీ చాలా అవరోధాలు దాటుకుని. అందుకే ఇప్పుడు పులివెందులలో రాజకీయం మునుపెన్నడూ లేనంత ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్ కి తిరుగే లేదు అనే స్థాయి నుంచి రాజకీయ ప్రత్యర్థులు వై నాట్ పులివెందుల అనే దాకా వెళ్లింది పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా పులివెందులలో ఓడిపోతారు అనే ప్రచారాన్ని ప్రత్యర్థులు గట్టిగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. పులివెందులలో టీడీపీ తరఫున బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆయన. ఎప్పటిలాగే అక్కడ టీడీపీ ఓటు బ్యాంక్ కాస్తో కూస్తో ఉంది. గెలవరని తెలిసినా జగన్ పై పోటీకి గట్టి అభ్యర్థి కావాలి కాబట్టి ఈసారి బీటెక్ రవి టీడీపీ నుంచి రంగంలోకి దిగారు. ఇదేమీ పెద్ద ఎఫెక్ట్ కాబోదు. కానీ కాంగ్రెస్ నుంచి వివేకా కుమార్తె సునీతారెడ్డి కానీ, ఆమె తల్లి కానీ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బరిలో ఉండే అవకాశం ఉంది. సొంత కుటుంబ సభ్యులే పోటీలో ఉండటం, ఆ ఏరియాలో వివేకాకి మంచి పేరుండడం వల్ల వారికి వైసీపీ నుంచి కొంత ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. వివేక హత్య సింపతి ఎలాగూ కొంతమేరకు వర్కౌట్ అవుతుంది. దీనికి తోడు వైఎస్ షర్మిల కడప ఎంపీ సీటుకు పోటీ చేసే అవకాశాలున్నాయి అనే టాక్ వినబడుతోంది. ఆవిడ ప్రభావం కూడా పనిచేస్తుంది అనే మాటలో ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో పాటు కాంగ్రెస్ కూడా జగన్ పై అటాక్ స్టార్ట్ చేస్తాయి. ఇవన్నీ జగన్ కి ప్రతికూలంగా మారబోతున్నాయి. అయితే వీరంతా కలిసికట్టుగా ఎంత కష్టపడ్డా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యం కాదు. కానీ జగన్ మెజారిటీని చాలా వరకు తగ్గించి ఆయన మనోస్థైర్యాన్ని దెబ్బ కొట్టొచ్చు. దానికోసం ఇప్పటి నుంచే పథకాలు రచిస్తున్నాయి విపక్షాలు. ఎలక్షన్స్ కి ముందు వివేక హత్య కేసు లాంటివి జగన్ కి వ్యతిరేకంగా ఏదైనా బయటపడితే గెలుపు ఇంకా కష్టమైపోతుంది.